ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. విక్రాంత్ విశాల్కి ఇంకా ధైర్యం చెప్తూ ఉంటాడు. 3 గంటల్లో తెల్లారిపోతుందని, నైని వదిన పంచకమణితోనే వస్తుందని. ఇంకా విక్రాంత్ అంటాడు. సుమన మాత్రం ఇంకా వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అందరు సుమనని తిడతారు. ఇంకా విశాల్, నైని సాధించి తీరుతుంది. నేను ఇంత ఉద్వేగానికి లోనై చెప్తున్నానంటే తాను అక్కడ ముందుకు అడుగు వేసే ఉంటుంది అని అంటే ఇంకా నైని మానసాదేవిని దర్శించుకుంటుంది. స్వామి, మానసాదేవి దర్శనం కలిగింది. ఈ తల్లి దయతో నా భర్తకి నయం అవుతుంది. మానసాదేవి ఆలయం దగ్గర అమ్మవారికి కాపలా ఉండే అఖండ సర్పం కనిపించి నైని గురువుగారి మీద బుసలు కొడుతూ ఉంటుంది. ఇంకా నైని గురువుగారిని తప్పిస్తుంది. ఇక విశాల్ని పిల్లల దగ్గరకు వెళ్ళమని దురంధర చెప్తే తన తల్లి గాయత్రీదేవి దగ్గరే ఉంటానని అంటాడు. ఇంకా తిలోత్తమ విశాల్ని ఒంటరిగా వదిలేయమని చెప్పి ఇంకా అందరినీ లోపలికి వెళ్ళిపోమని అంటుంది. ఇంకా అందరూ వెళ్ళిపోతారు. ఇంకా విశాల్ ఫోటో దగ్గర నిలబడతాడు. కొడుకుని చూసి వస్తానని చెప్పి ఇంకా హాస్ని వెళ్తుంది. గురువుగారు, నయని మానసాదేవి అమ్మవారి దగ్గర అఖండ సర్పం కాపలా ఉంటుంది. నీటి దీపం వెలిగించకుండా పంచకమని తీసుకునే ప్రయత్నం చేస్తే మన ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి అంటాడు. ఇంకా నయని, సర్పరాజా, అమ్మవారి దగ్గరకు వచ్చిన మేము నియమ నిబంధనలు అనుసరించి పంచకమని తీసుకువెళ్తాం, నీటి దీపం వెలిగిస్తాం. నా భర్తకు నయమైన తర్వాత తిరిగి పంచకమని ఇక్కడే పెడతానని మాట ఇస్తున్నాను, ఆగ్రహించకండి అని చెప్తుంది. ఇంకా గురువుగారు, అఖండ సర్పం శాంతించింది నయని. నీ భక్తి, నీ నిబద్ధత, నీ నిరీక్షణ నిన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చింది. నీ వల్లే నేను కూడా అమ్మ దర్శనం చేసుకున్నాను. ఇప్పుడు ఈ నీటి దీపం వెలిగించు. ఏం చెయ్యాలో అందులో రాసుంటుంది. ఇక్కడ ఏం రాయాలో, ఎలా రాస్తే ఆ నీటి దీపం వెలుగుతుందో అని అంటే ఇంకా నయని, తల్లి మానసాదేవి, నీ సన్నిధికి వచ్చిన తర్వాత ఎలాంటి నిరాశ పెట్టి మా కార్యం నెరవేరకుండా వెనుతిరిగేలాగా చేయకమ్మా అని చెప్పి అంటుంది. సమీపంలో ఇంకొక పెద్ద రాయి కదలడం నయని చూస్తుంది. ఇంకా రాయిలో ప్రకంపనలు చూశానని, రాయడం కూడా రాతితోనే రాయాలనుకుంటున్నానని నయని అంటుంది. ఏ ఆలోచన వస్తే అదే చేస్తానని అంటుంది. ఇంకా రాయిని అమ్మ పీఠం దగ్గర రాస్తే రాపిడికి నిప్పు వస్తుంది. ఇంకా స్వామి, ఆ నిప్పుతో దీపం వెలిగిస్తాను అని నయని అంటుంది. అమ్మవారి దగ్గరకు వెళ్ళి ఇంకా దండం పెట్టుకొని అమ్మవారి రాయి మీద తను తీసుకున్న రాయితో రాపిడి చేస్తుంది. ఇంకా నిప్పులు వస్తాయి. ఇంకా గురువుగారు వెంట తీసుకురమ్మని చెప్పిన కొబ్బరికాయతో నీటి దీపం వెలిగిస్తానని ఇంకా కొంగుకి కట్టుకున్న కొబ్బరికాయను తీసి రాయితో రాపిడి చేసి ఇంకా నిప్పు కొబ్బరి పీచుకు అంటుకునేలాగా నయని చేస్తుంది. ఇంకా అగ్ని రావడంతో దాన్ని తీసుకువెళ్ళి దీపం వెలిగిస్తుంది. దీపం వెలగగానే అఖండ సర్పం మాయమవుతుంది. ఇంకా అక్కడున్న మొత్తం సర్పాల బొమ్మలకు కాంతి వెళ్ళి ఇంకా ప్రసరించడం మొదలవుతాయి. మొత్తం కాంతిమయం అవుతుంది. అమ్మవారి గంట కొట్టుకొని మొత్తం కాంతితో దగదగ మెరుస్తుంది. ఇంకా నయని గురువుగారు చూసి ఇంకా సంతోషపడుతూ ఉంటారు. ఆ కాంతిలో ఇంకా గురువుగారు మెరుస్తున్న ఓ మణిని చూసి పంచకమణి అని చెప్పి నయనికి చెప్తారు. ఇంకా నయని చూసి సంతోషంతో ఇంకా అమ్మవారికి దండం పెట్టుకొని నీ పంచకమణిని తిరిగి నీ సన్నిధిలో పెట్టే బాధ్యత నాది అని మాట ఇస్తున్నా అని చెప్పి, మాట తప్పనని చెప్పి ఇంకా పంచకమణిని తీసుకుంటుంది. ఇక రేచుక్క పశ్చిమ పయనించి వెన్నెల మాయం అయ్యి అగ్ని నది మండక ముందే వెళ్ళాలని గురువుగారు చెప్తారు. ఇంకా ఇద్దరు తొందరగా ఆ ప్రాంతం నుంచి బయటకు వస్తారు. గురువుగారు పంచకమని ఒక్కసారి తాకి చూడొచ్చా అని చెప్పి నయనిని అడిగితే ఇంకా నయని సరే అని ఇవ్వడంతో ఇంకా గురువుగారు చేతిలోకి తీసుకొని ఇంకా పెద్దగా నవ్వుతూ ఉంటే ఇంకా నయని ఏమైందని చెప్పి ఇంకా చూసేసరికి ఇంకా గురువుగారు గజగండగా మారిపోతాడు. ఇంకా నయని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా గురువుగారిని ఇంకా దారి మళ్ళించి నీ వెంట నేను వచ్చానని చెప్పి పంచకమణి సొంతం చేసుకున్నానని చెప్పి ఇంకా గజగండ అంటాడు. ఇంకా నయని పంచకమణి ఇవ్వలేదంటే చంపేస్తానని చెప్పి ఇంకా దగ్గరకు వెళ్ళబోతే ఇంకా గజగండ నయని చుట్టూ నిప్పుల రేఖ గీస్తాడు. ఇంకా తన కొడుకు రక్తపుంజిని చంపిన నిన్ను, నీ అత్తయ్యని వదలని అంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.